సార్ మొన్న రిలీజ్ అయిన 'ఇరుముడి' రవితేజ గారి మూవీ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మంచి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరో వరకు ప్రతి సినిమాని పాన్ ఇండియా రేంజ్‌లోనే తీయాలి. అన్ని లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేయాలి. దానికి మళ్ళీ బడ్జెట్ పెంచాలి. సినిమా మళ్ళీ అది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ అవ్వడానికి ఒక 1½ ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇట్లా టైం తీసుకోవాలి. ఇదే నడుస్తుంది. కానీ ఇటువంటి సినిమాలు కూడా సబ్జెక్ట్ ఉంటే డెఫినిట్‌గా మంచి కలెక్షన్ వస్తది. ఆడియన్స్ అందరూ కూడా థియేటర్స్‌కొచ్చి మళ్ళీ సినిమాలని చూస్తారు అనేది కూడా ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. సో, మరి పాన్ ఇండియా అంటూ బడ్జెట్లు పెంచుకుంటూ 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి సినిమాలు రిలీజ్ చేయడం కరెక్ట్ అంటారా? లేదు ఇలా సబ్జెక్ట్‌తో ఒక మంచి కాంటెంట్‌తో వస్తే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారు అని ప్రూవ్ చేసి, ఆ ప్రేక్షకుల్ని ఇటువంటి కాంటెంట్ ఉన్న సినిమాలతో థియేటర్‌కి తీసుకురావడం కరెక్ట్ అంటారా? ఫస్టు 'ఇడుముడి' అనే సినిమా కనివిని అని కరెక్టర్స్ అంటే కనివిని అంటే నేను చూసే చరిత్రలో నేను 96లో 'వస్తే రావులమ్మ' అనే సినిమా రిలీజ్ అయింది. రిలీజ్లో ఆ సినిమాకి బళ్ళు కట్టుకొని వచ్చారు జనాలు. నైట్ కాపలాలు కాశారు టికెట్ల కోసం. ఆ సినిమా కలెక్షన్ తర్వాత ఈ సినిమా చూశాను. ఈ సినిమాకి రవితేజ గారికి హైప్ లేదు. రవితేజ గారు అంత పెద్ద హీరో కాదు. అంటే ఇంత వచ్చిన కలెక్షన్ అంత హీరో కాదు. కానీ ఈ సినిమాకి అంత జనం వచ్చారు అంటే దీనికి సినిమా అనేది సాంగ్ హీరో, సబ్జెక్ట్ హీరో. అంటే ఆ సినిమా ఒక జనాలు ఒక తండోపతండాలుగా ఏ క్లాస్ అండ్ బి క్లాస్ అండ్ సి క్లాస్ ఆల్ థియేటర్స్ ఫుల్ సార్. మళ్ళీ థియేటర్ పెంచితే ఫస్ట్ డే 30 కోట్లు అనుకోండి, సెకండ్ డే 40 కోట్లు, థర్డ్ డే 70 కోట్లు వస్తుంది. అంటే థియేటర్లు పెరుగుతూ ఉన్నాయి. ఎన్ని పెరిగినా ఫుల్ అయిపోతుంది, ఎన్ని పెరిగినా ఫుల్ అవుతున్నాయి. మీకు నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్ 300 crores దాటుతుంది. 300 crores దాటుతుంది. మరి ఇక్కడ ఏ పాన్ ఇండియా అయ్యిందండి? ఇది ఏ 100 కోట్లు ఖర్చు పెట్టారండి? ఎక్కడ మొత్తం టోటల్గా దీని మీద ఖర్చు పెట్టేశారు అంటే సబ్జెక్ట్ ఉంది, కంటెంట్ ఉంటే సినిమా జనాలు చూస్తారు, ఆదరిస్తారు. మరి ఎక్కడ రేటు పెంచామండి? రేటు పెంచకుండా 300 కోట్లు వస్తుంది కదండి. మరి అది అంటే రేటు పెంచకుండా 300 కోట్లు దాటుతుందంటే సినిమాలో కంటెంట్ ఉండబట్టే కదా. అంటే మీరు పాన్ ఇండియా అంటున్నారు. నేను చాలామంది డైరెక్టర్లు ఇది ఒక లెసన్. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్లు అందరికీ ఎక్సెప్ట్ రాజమౌళి గారు, అందరికీ ఒక లెసన్ అది. ఎక్సెప్ట్ రాజమౌళి గారికి ఎందుకంటే ఆయన తీసేది ఒక 4 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తాడు. ఈజ్ ద గ్రేట్గా ఒక సినిమాని తీయాలని ఒక ఆలోచనతో ఆ సినిమా కంటే ఇంకా బాగుంటుంది ఒక సినిమాతో ఆయన తీస్తాడు. ఆయన ఫస్ట్ నుంచి ఒక పందా మీద వెళ్తున్నాడు. తర్వాత డైరెక్టర్లు అందరూ పాన్ ఇండియా అవ్వదండి. అన్నీ పాన్ ఇండియా చేసి మీరు ఆ బడ్డను తీసుకొచ్చి మీరు ఇక్కడ పడేస్తున్నారు. మీరు ఏమంటున్నారు? పాన్ ఇండియా అంటున్నారు. పాన్ ఇండియా అని నార్త్ ఇండియా కావాల్సింది మసాలా ఒకటి, ఇంకొక కావాల్సిన మసాలా అవన్నీ కలిపి ఒక మంచి సబ్జెక్ట్ని మీరు మొత్తం టోటల్గా కుర్మా చేసేస్తున్నారు. కుర్మా చేసి ఒక మంచి సినిమాని మీరు అందించలేకపోతున్నారు. ఒకప్పుడు వచ్చే సినిమాలు ఈరోజు కె. విశ్వనాథ్ గారి సినిమాలు, ఇంకో సినిమాలు మొత్తం నెంబర్ 1 సినిమాలు మామూలుగా వచ్చినవన్నీ కూడా ఈరోజు ఎందుకు రాలేకపోతున్నాయి? పాన్ ఇండియా అని మీరు పెద్ద సినిమాలు 5-6 హీరోలు పాన్ ఇండియా చెయ్యండి. మొత్తం అందరూ చిన్న క్యూబ్ డబ్బులు రాయినాడు కూడా హీరో చేసి పాన్ ఇండియా అంటున్నారు. ఆ పాన్ ఇండియా వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే కలెక్షన్ ఉంది. ఉదాహరణకి ఇది 300 కలెక్షను, 50 కోట్ల లోప బడ్జెట్. 450 కోట్ల సినిమా తీస్తే 400 కోట్ల రూపాయల్లోని పాన్ ఇండియాలోనే 400 కోట్లకి ఆగిపోతే 50 కోట్లు నష్టం అయితే 3 సంవత్సరాలు ఆగి సినిమా తీసి నష్టం అవ్వాలా? 250 కోట్లు లాభం కరెక్టా? అంటే మీరు ఒక ఉదాహరణ చేసుకోండి. ఒకటి సంక్రాంతికి వస్తున్నాడు, ఒకటి మనశంకర్ వరప్రసాద్. అంటే ఏ సినిమాకైనా ఆయన కామెడీ జోన్ ఎత్తుక్కున్నాడు, ఆయన పాన్ ఇండియా ఎత్తుక్కోలేదు. అలా నేనేమంటున్నా మీకు, మీరు తీసుకున్న డైరెక్టర్లు అందరూ కూడా పెద్ద సినిమాలు పాన్ ఇండియా తీయాలి అంటే అన్ని సినిమాలు తీసి ఆ బడ్డను తీసుకొచ్చి నార్త్ ఇండియాలో రాకపోతే కలెక్షన్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ రేటు పెంచుతున్నారు. మీరు నార్త్ ఇండియాలోని వస్తాయి, మీరు అక్కడ అన్ని డబ్బులు వచ్చేటప్పుడు ఇక్కడ ఎందుకు మీరు పెంచుతున్నప్పుడు మీ ఇరుముడు రేటు పెంచలేదు. మరి అదే బడ్జెట్లో మీరు రేటు ఎందుకు పెంచుతున్నారు? మీరు రేటు పెంచి ప్రేక్షకుడిని దోచుకుంటున్నారు. ప్రేక్షకుడి దగ్గర డబ్బు ఎక్స్ట్రా రాబెట్టుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఓటీటీ. మళ్ళీ మీరు ఏమంటున్నారు? ఓటీటీ 8 వారాలు ఇవ్వాలని ఎగ్జిబిట్లు అంటారు. నిజంగా ఓటీటీలో చూడాల్సిన సినిమా అయితే మార్నింగ్ 8 o'clockకి మీరు ఆల్రెడీ దొంగ ప్రింట్ వస్తుంది. అదే మా ఇంటి దొంగలే ఎవరో పెరసి పెడుతున్నారు. పెడుతున్నప్పుడు అది ఓటీటీ వస్తున్నప్పుడు, ఇది ఓటీటీ కంటే ముందు నెంబర్ 1 ప్రింట్ వస్తున్నప్పుడు సినిమా దాంట్లోనే చూడాలనుకున్నప్పుడు థియేటర్కి ఎందుకు వస్తారు? అంటే ఉదాహరణకు ఒక ఇడుముడి, ఉదాహరణకు ఒక లవ్ స్టోరీ, ఉదాహరణకు ఒక లెనిన్, ఉదాహరణకి మొత్తం టోటల్గా మీరు ఏ సినిమాలు చూడండి, విశ్వనాథన్ సన్స్ అండ్ పెద్ది.
పెద్ద నుంచి స్టార్ట్ అయ్యి అన్నీ సూపర్ హిట్ అయ్యి థియేటర్ కలకలు ఆడుతున్నాయంటే మనం తీస్తున్న సినిమా కంటెంట్ బాగుంది, రేట్లు పెంచట్లేదు. అందుకే రేట్లు పెంచడానికి అంత భారం బడ్జెట్ పడట్లేదు. మీరు పాన్ ఇండియా అనేది తీసుకొని వచ్చి పాన్ ఇండియాలో ఆడకపోతే ఆ బడ్డను తీసుకొచ్చి ఇక్కడ రేటు పెంచుతున్నారు. ఆ రేటు పెంచితే ప్రేక్షకుడికి అభిమానికి ఆ డబ్బు జోబిలో చిల్లు అవుతుంది. ఆ చిల్లు అవ్వడం వల్ల మొత్తం ఇక్కడ నష్టం వస్తుంది. కనుక ఈరోజు సినిమాలు తీసేటప్పుడు ప్రతి డైరెక్టర్ ఒక లెసన్, హీరోలు ఒక లెసన్, పెద్ద హీరోలంతా ఒక లెసన్. ఏంటి ఒక ఇడుముడికి వచ్చింది, ఇన్ని సినిమాల కలెక్షన్స్ వస్తున్నాయి, మనం ఇంత కష్టపడి 3 సంవత్సరాలు తీసి పాన్ ఇండియా అనే సినిమాకి మనకెందుకు రావట్లేదు? 400 కోట్లు మదుపు పెడితే మీకు 1200 కోట్లు రావాలి, 50 కోట్లు పెడితే 300 కోట్లు వస్తుందంటే అన్నీ ఇడుముడులు కావు, అన్నీ మీకు సంక్రాంతికి వస్తున్నాడు కావు, అన్నీ శంకరవరం వరప్రసాద్ కావు. కానీ నేను మీకేమంటున్నా, మీరు తీసే సినిమాని మీరు పాన్ ఇండియాని కిచిడీ చేస్తున్నారు. మీరు పాన్ ఇండియాలో నార్త్కి 4 ఫైట్లు కావాలి, సౌత్కి వచ్చి సెంటిమెంట్ సాంగ్ కావాలి, ఇంకొకటి కావాలి, ఇంకొకటి వచ్చి అమ్మ సెంటిమెంట్ కావాలి, నాన్న సెంటిమెంట్ కావాలి, అన్నీ తీసుకొచ్చి కలగూర గంప కిచిడీ చేసి సినిమా సర్వనాశనం చేస్తున్నారు. ఒక మంచి సినిమా చూసి ఎన్నాళ్ళయిందండి? ఒక ఇడుముడిలాంటి సినిమా చూసి ఎన్నాళ్ళయిందండి? ఒక సంక్రాంతికి వస్తున్నట్టు సినిమా చూసి ఎన్నాళ్ళయిందండి? ఫైట్స్ కావాలి, దానికి తగ్గట్టు ఉండాలి, సాంగ్స్ కావాలి, దానికి తగ్గట్టు ఉండాలి, సబ్జెక్ట్ కావాలి, దానికి తగ్గట్టు ఉండాలి. అన్నీ పాన్ ఇండియాలు కావు. మీరు అన్నీ పాన్ ఇండియా అంటే ఎలా? ఈరోజు ఎస్ గారి సినిమా ఉంది, కర్ణాటక కాదు ఆయన హీరో, ప్రపంచంలో ఈజ్ నెంబర్ 1 హీరో, ఈ ప్రపంచంలోనే స్టార్ హీరో. అందుకని మీరు దానికి రేటు పెంచండి. ఎందుకంటే ఆ సినిమాకి 4 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు ఆయన. ఆ సినిమాల తర్వాత నేను అలాంటి సినిమానే చెయ్యాలి అని ఒక ఆలోచనతో ఉన్నాడు, అలాంటి సినిమాని హిట్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాడు. ఆయన హిట్టు ప్లాపులు ఉండవు వాళ్ళకి ఎందుకు ప్లాపులు ఉండవు అంటే 4 సంవత్సరాల తర్వాత ఈ సినిమా తీశాడు. ఆ సినిమా మీకు 5 రోజులు పూనకాలే ఉంటాయి, దాన్ని రేటు అడగండి తప్పలేదు. ప్రపంచంలో దాని ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే ప్రభాస్ గారు ఉన్నారు, హిట్టు ప్లాపులు ఉండవు. పవన్ కళ్యాణ్ గారు, ఒక 10 మంది హీరోల్లో వాళ్ళకు హిట్టు ప్లాపులు ఉండవు, ఎందుకంటే వాళ్ళకు ఇమేజ్ ఉంది. అలాంటిది ప్రతి వాళ్ళు మీకు ఏదైనా ఉంటే పాన్ ఇండియా ఈజ్ నాట్ కరెక్ట్. మీరు ఇడుముడిని చూసి, ఇడుముడి డైరెక్టర్ని చూసి, ఇడుముడి హీరోని చూసి, ఇడుముడి కథను చూసి, కథనాన్ని చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత మన ఇండస్ట్రీ మీద ఉంది. మన ఇండస్ట్రీ కాపాడుకోవాలంటే మీరు లవ్ స్టోరీ చూడండి, ఇండస్ట్రీ లెనిన్స్ చూడండి. ఇండస్ట్రీని కాపాడుకోవాలనుకుంటే మనం విశ్వనాథన్ సన్స్ చూడండి. దయచేసి పాన్ ఇండియా ఇష్టం వచ్చినట్టు రేటు మీరు పెంచడాలు, మరియు రెమ్యునరేషన్ పెంచడాలు హీరోలు కూడా అర్థం చేసుకోవాలా, మొత్తం టోటల్గా డైరెక్టర్లు అర్థం చేసుకోవాలా, నిర్మాతలు కూడా అప్పుల పాలు అవ్వకూడదు. ఆ నిర్మాత ఇంకొక ఇల్లు కొనుక్కునేటట్టు ఉండాలి, ఇంకొక ఇల్లు అమ్ముకునేటట్టు ఉండకూడదు. ఆ నిర్మాతను కాపాడవలసిన బాధ్యత మందుంది. ఈ నిర్మాత వెళ్ళిపోతే ఇంకో నిర్మాతను ఎత్తుక్కోవద్దు, ఆ నిర్మాత ఇంకో సినిమా తీసేటట్టు కావాలా. ఆ నిర్మాత అయిపోతే ఇంకో సినిమా వెంటనే ఇంకో నిర్మాత కథ చెప్పడం కాదు, ఆ నిర్మాతతో నీ కథ చెప్పి ఒప్పించడానికి ఉండాలా. ఆ నిర్మాత 10 సినిమాలు తీసేటట్టు ఉండాలా. ఒకప్పుడు హీరో చిరంజీవి గారికి ఒక నిర్మాత 10 సినిమాలు తీశాడు, ఒక బాలకృష్ణ గారికి నిర్మాత 10 సినిమాలు తీశాడు, ఎస్ గోపాల్ రెడ్డి ఒక నిర్మాత 5 సినిమాలు తీశాడు, 12 సినిమాలు తీశాడు, 20 సినిమాలు తీశాడు. ఈరోజు ఎక్కడండి? ఒక సినిమా తీస్తే నిర్మాత కనబడ్డు, డైరెక్టర్ ఇంకో కథ పెట్టుకొని సంఖలో బ్యాగ్ పెట్టుకొని ఇంకో డైరెక్టర్ ఇంకొక నిర్మాత దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ అవుతుండగానే అక్కడ వెళ్తాడు, ఆటోమేటిక్గా ఇది ఫెయిల్ అని. అంటే మీరు ఫెయిల్ చేస్తే ఆ నిర్మాత, ఎందుకంటే ఆ హీరో, ఆ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ కదా, అందుకని బాగా ఎఫెక్ట్ పెడతాడు కదా, అందుకనే ఆ డైరెక్టర్తో ఆ హీరో వెళ్తాడు. ఈజ్ నాట్ రాంగ్. అందుకని నేనేం చెప్తున్నా మీకు, దయచేసి నిర్మాతను కాపాడండి, నిర్మాతను రక్షించండి. డైరెక్టర్ అనేవాడు సినిమా కథనం చూసుకోండి, ఇడుముడితో నేర్చుకోండి, లవ్ స్టోరీతో నేర్చుకోండి, లెనిన్తో నేర్చుకోండి, విశ్వనాథన్ సన్స్తో నేర్చుకోండి. దయచేసి ప్రతి వాళ్ళు రేటు పెంచుదాం, మన బడ్జెట్ రేటు పెంచుదాం కాదు, రేటు తగ్గించి ఉన్న రేటుకి అమ్ముదాం, బడ్జెట్ ప్రేక్షక ఆదరణ పొందుదాం. ప్రేక్షకులకి మన పాన్ ఇండియా ఇచ్చేదాడు పాన్ ఇండియా ఇద్దాం, మామూలు సినిమా ఇచ్చేదాడు మామూలు సినిమా ఇద్దాం అని ఆలోచించుకున్న నిర్మాతలకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, హీరోలకి ఇది ఒక లెసన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.